నువ్వు ఆగిపోవద్దు అని అంటున్నా, నువ్వు ఆపొద్దు అంటున్నాను. నీ ప్రార్థన బలమైంది, నీ ప్రార్థన శక్తివంతమైంది. నువ్వు ప్రార్థన చేస్తే అపవాదిగాడు నిలబడలేకపోతున్నాడు, అందుకని నేను ప్రార్థన చేయనివ్వట్లేదు. నీ ప్రార్థన బలమైంది తెలుసా? మీరు అనేకుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయి, నీకెందుకు జరగట్లా? జరగవంతే. నీ ప్రార్థన బలమైంది, నీ ప్రార్థన శక్తివంతమైంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎప్పుడు చేసుకుంటావు అప్పుడు చేయి ప్రభు అని చెప్పడమే. అంతేగాని ప్రార్థన చేసేసి అది పక్కన పెట్టేసేసి ఏదో 2 ముక్కలు ప్రార్థన చేస్తే సరిపోవట్లా దేవునికి ఉందా? ఈ ప్రార్థన పెరిగితే, ఇప్పుడు చూడండి, నోటిలమ్మా నోట్రా, ఇప్పుడు నీ ప్రార్థన ఎలా ఉందనుకో, సమస్య ఎలా ఉందనుకో, ఎవరు గెలుస్తారు? గట్టి చెప్పండి కదా. నేను అదే చెప్తున్నానండి, నువ్వు ఇంత బలముగా ఉంటే ఆ సమస్య ఈజీగా చేయించవచ్చు అంతే. కానీ మన జీవితాల్లో మనం ఫెయిల్ అవుతుంది ప్రార్థన. కూర్చోండి. మీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయొత్తండి. చదువుకుంటున్నారా వాళ్ళు? ఏమంటే చదువుకుంటున్నారా? ఇప్పుడు మీ పిల్లలు చాలే దించండిలేండి. మీ పిల్లలు ఉన్నారు కదా, ఫెయిల్ గారా? దేవుడు మీ పిల్లలను దీవించును గాక. ఆమేన్. మ్యాక్సిమం చాలామంది పిల్లల్లో మ్యాథ్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు, లేకపోతే ఇంకొకటి కదా. మనం ఏం చేస్తాం? ట్యూషన్కి పంపిస్తాం, సార్లకి మేడం గారికి చెప్తాం, అంటే కొంచెం చూసుకోండి, దగ్గరుండి చూడండి, అతను ఫెయిల్ అవుతున్నాడు, దయచేసి చూడండి. మీరు కూడా ఏం చేస్తారంటే ఇంటి దగ్గర కూడా వాడిని కొట్టో ఏదో ఒకటి చేసో వాడికి అందులో నుంచి కొన్ని మార్కులు ఎక్కువ రావాలని మీరు ప్రయత్నాలు చేస్తారు. ఏమండి, పిల్లలు ఫెయిల్ అవుతుంటేనే మనం అంత కేర్ తీసుకుంటే మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో ఫెయిల్ అయిపోతున్నామండి. సరిగ్గా దేవుని పాదాలు పట్టుకోవడం రాలేని పరిస్థితుల్లో ఉన్నామండి. కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాలు గుర్తొచ్చి, ఆ ఇబ్బంది వచ్చిన ప్రతిసారి దేవుని పాదాలు గుర్తొస్తే, ఇప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా ఒక అద్భుతం చేయి, ఒక ఆశ్చర్యకార్యం చేయి, ఇప్పుడు నువ్వు చేయకపోతే అది లేదయ్యాక నువ్వే చేయాలి ప్రభువా అని ప్రభు పాదాల దగ్గరికి వెళ్తున్నావే. ఏది? అప్పుడప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళి, ప్రభా ప్లీజ్ అయ్యా, నాయనా నీకు దండాలయ్యా, నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. మరి అంతకుముందు నేను మాట చెప్పనండి, అవసరం ఉంటే కదండి, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మనకు ప్రతిరోజు దేవుని పాదాలు కావాలి. అలే కొట్టిన గట్టి కొట్టండి. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న బలం ఏంటో మీకు చిన్న విషయం చెప్తానండి. నాకు వివాహం అయ్యింది, ఒక 3 monthsకి మా పాస్టరమ్మ గారు ప్రెగ్నెంట్. సరే 6 నెలలు వచ్చింది, స్కానింగ్ తీపించాం. స్కానింగ్ తీపిస్తే డాక్టర్ గారు చెప్పారు, మీ బాబుకి లోపల హోల్ ఉంది, పెద్ద హోల్ ఉంది, హార్ట్ బీట్ కూడా తక్కువగా లేటుగా కొట్టుకుంటూ ఉంది అని చెప్పేసి అన్నారు. ఏం చేయమంటారు? ఇప్పుడు తీసేయమంటారా? అమ్మాయి యాక్టివ్గానే ఉంది కాబట్టి తీసేయమంటారా అని అడిగారు. ఆవిడ నాకు వచ్చి చెప్పారు. సరే ఇద్దరు మాట్లాడుకున్నాం. ఈవిడ ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏం చేద్దాం, ఏంటయ్యా ఏం చేద్దాం అని ఇద్దరు అనుకుంటున్నాం. అప్పుడు అక్కడ ఆవిడ వచ్చి అన్నారు, పర్లేదులేండి 8వ నెల వరకు చూద్దాం, ఈ మధ్యలో ఏమైనా కళ్ళు తిరగటం కానీ, బరువుగా ఉన్నట్లును కానీ, స్పర్శ లేకపోయినా వెంటనే హాస్పిటల్కి వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. సరే మేము వెళ్ళిపోయాం. ఆవిడకి ఏడుస్తూ ఉంది. ఇంటికి వచ్చేసాం, ప్రార్థన చేసుకున్నాం. నువ్వు ఇస్తేనే అది జరిగింది. అనేక సేవకులు అన్నారు, నీ గర్భాన దేవుడు అభిషక్తిని పుట్టించబోతున్నాడని. వేరే వేరే సేవకులు అన్నారు, సేవకుల నోట్లోంచి పుట్టించావు. మరి ఇప్పుడు ఏంటి ఇలా ఎందుకు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. పలానా డేట్ రానే వచ్చింది, పలానా సోమవారం ఒక సార్ వస్తున్నాడు, వేరే ఊరు నుండి ఎక్కడి నుంచో వస్తున్నాడు, బెంగళూరు నుంచి వస్తున్నాడు అని అన్నారు. సరే మేము విజయవాడ వెళ్ళిపోయాం. మీరు నమ్మండి, ఆ రోజు చేతిలో ₹1 లేదండి. ఆ ఎక్కువ స్కానింగ్లు ఇంకా 4-5 స్కాన్లు తీయాలన్నారు. చేతిలో ₹1 లేదు. నేనైతే
ఆర్మీ జాబ్ చేసుకుంటే నాకు డబ్బులు వచ్చాయి, కానీ నువ్వు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేసి వచ్చాను. నా చేతులు ఇప్పుడు రూపాయి లేదు. ఎంతోమందిని అడిగా, ప్లీజ్ అండి ఇవ్వండి అండి, ప్లీజ్ అండి ఇవ్వండి అని అడిగాను. ఏ ఒక్కరు కూడా లేవు, ఉంచుకొని కూడా ఇవ్వరండి జనాలు. సొంతోళ్ళే ఎక్కువ చేస్తారు అట్లా, అవునా కదా? చేస్తారు. అడిగాను, ఎవరు ఎవలా. అయితే నాకు తెలుసు ఎవరని. వెళ్ళానండి. మా అత్తమ్మగారి ఇంట్లో బెడ్ మంచం పక్కనే మోకాళ్ళు వేసి 10 నిమిషాలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశానండి. 10 నిమిషాలు. నువ్వు జాబ్ వదిలిపెట్టమన్నా వదిలేసా, ఇంక 2-3 జాబులు వస్తే అవి వదిలిపెట్టమంటే అది కూడా వదిలేసా. వెళితే చచ్చిపోతావు, చంపేస్తా అని మీరు మాట్లాడితేనే నేను వచ్చేసా. నువ్వు పిలిస్తే వచ్చాను నేను. ప్రతిసారి చనిపోదాం నేను వెళ్ళినప్పుడు నేను లేనని మీరు మాట్లాడారుగా. ఎప్పుడు నా చెయ్యి వదిలిపెట్టలేదు, ఇప్పుడు నా చెయ్యి నువ్వు వదిలిపెట్టవు. ఆమెన్. ఇప్పుడు కూడా నా చెయ్యి వదిలిపెట్టవు అని చిన్న పిల్లవాళ్ళగా గుండెలు బాదుకొని ఏడ్చి బయటకు వచ్చానండి. అట్లా ఎప్పుడైతే బయటకు వచ్చానో ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తాను. ఆవిడొక ముసలావిడ. ఫోన్ ఎత్తాను. ఏమంటే రవిరాజు గారయ్యా? అవునమ్మా. నాయనా, నేను 3 గంటల నుండి ఈరోజు ఉపవాసం ఉన్నాలే. అది లేటుగా మాట్లాడుతుంది. ఉపవాసం ఉన్నాలే. అయితే కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనం ఇచ్చాడయ్యా, నీకు డబ్బులు కావాలటగా, ఈ అకౌంట్ నెంబర్ పెట్టు, దేవుడు నాకు చెప్పాడు నీకు డబ్బులు వేయమని చెప్పాడు. అట్టండి గట్టిగా హల్లెలూయా. నేను అడిగింది ఎవరినండి? నేను చెప్పింది ఎవరికండి? ఎక్కడ చెప్తే ఎక్కడ ఆన్సర్ వచ్చిందండి? నేను లోపలికి వెళ్ళి బెడ్ మంచం దగ్గరికి వెళ్ళి మా అత్తమ్మ గారు విజయవాడలో మోకాళ్ళు వేసి, ప్రభువా నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అని ఏడిస్తే, నేను బయటకు అడుగేయగానే ఫోన్ వచ్చి, ఎవరో సూర్యాపేటలో ఉన్న సత్యవతి గారట, ఆవిడకి దేవుడు దర్శనం ఇచ్చి పలానా సేవకుడికి డబ్బులు కావాలట, డబ్బులు వేపిమని ఆవిడతో చెప్పడం ఏంటండి? నేను అడిగిన వాడు నా ప్రార్థన విన్నాడండి. నన్ను పిలిచిన వాడు నన్ను అర్థం చేసుకున్నాడండి. నా ప్రార్థన దేవుడు విన్నాడండి. నా ప్రార్థనను ఆ మాట విన్న దేవుడు నీ మాట కూడా విన్నాడు. ఆమేన్. విన్నాడు కూడా. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. నాకు చేసిన దేవుడు నీకు ఎందుకు చేయడండి? నేను అడిగాను, నువ్వు ఇస్తేనే పని అయిద్ది, నువ్వు చేస్తేనే పని అయిద్ది, లేకపోతే కుదరదు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? ఎవరిని అడగగలను? ఎవరిని అడగను కూడా. అడిగినా ఎవరో. నేను నిన్ను అడుగుతున్నాను ప్రభు అని నేను దేవుని వైపు చూస్తే, నా ప్రభు నా వైపు చూసి ఎక్కడో ఒక వ్యక్తిని లేపి నాకు ఇచ్చి పంపించాడు. ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. స్కానింగ్లు తీశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఆయన అంటున్నాడు, దేనికి మీరు స్కానింగ్ తీపిచ్చేది అని. పొట్ట మీద అంటారు కదా తల్లిలో, తెలుసుగా. ఇలా అంటున్నాడట స్కాన్ చేసి. ఏమమ్మా దేనికి స్కానింగ్ తీపిచ్చేస్తున్నారు అని అడిగారు. లోపల బాబుకి హోల్ ఉందంటండి, కణితిలాగా ఉందంటండి అని చేస్తున్నాడట. మీ ముఖం అందులో ఏమీ లేదు, అంత బ్రహ్మాండంగా ఉన్నాడు బాబు అని చెప్పేసి అన్నాడట. హల్లెలూయా. కొట్టండి గట్టిగా దేవునికి. హల్లెలూయా. ఆయన ముసలాయన వృద్ధాప్యంలో ఉన్న ఆయన కూడా అంటున్నాడట, మీ ముఖం ఏమీ లేదు, లోపల బాబు బ్రహ్మాండంగా ఉన్నాడు. దీనికోసం ఎంత డబ్బులు ఖర్చు చేసుకోవాలా మీరు? బాబు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏ బాధ లేదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేశాను. మన దేవుడు మన గురించి తెలుసండి దేవునికి. మన బాధ తెలుసండి, మన కష్టం తెలుసండి దేవుడికి. నేనేమంటున్నానంటే, నువ్వు ఆగిపోవద్దు అని అంటున్నా, నువ్వు ఆపొద్దు అంటున్నాను. నీ ప్రార్థన బలమైంది, నీ ప్రార్థన శక్తివంతమైంది. నువ్వు ప్రార్థన చేస్తే అపవాదిగాడు నిలబడలేకపోతున్నాడు, అందుకని నేను ప్రార్థన చేయనివ్వట్లేదు. నీ ప్రార్థన బలమైంది తెలుసా? మీరు అనేకుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయి, నీకెందుకు జరగట్లా? జరగవంతే. నీ ప్రార్థన బలమైంది.
నీ ప్రార్థన శక్తివంతమైంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎప్పుడు చేసుకుంటావు అప్పుడు చేయి ప్రభు అని చెప్పడమే. అంతేగాని ప్రార్థన ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టేసేసి ఏదో 2 ముక్కలు ప్రార్థన చేస్తే సరిపోవట్లా, దేవునికి సరిపోవట్లా. అక్కడ చూడండి, పౌలు అక్కడ మౌనంగా ఉంటే అక్కడ పని ఆగిపోయేది. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే పని ఆగిపోతుంది, పరలోకం సైలెంట్గా ఉంటుంది. అన్నా, నా మాట అర్థమవుతుందా? నువ్వు సైలెంట్గా ఉంటే పని ఆగిపోతుంది, పరలోకం సైలెంట్గా ఉంటుంది, పరలోకమే సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈజీగా మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళాలి. కరెక్ట్గా 5 గంటలకు ట్రైను. ఫలానా రవిరాజు గారు వస్తున్నారు, అందుకని మేము ట్రైన్ ఆపుతున్నామని గంట సేపు ఆపారనుకో, అప్పుడు నా రేంజ్ ఎట్టుంటుంది చెప్పండి? అదొక నెక్స్ట్ లెవెల్ అది, అవునా? అది నెక్స్ట్ లెవెల్ అంటారు దాన్ని. నా కోసం ట్రైన్ ఆపడం ఏంటంటే, గంట సేపు ఆపారట. మరి ఎంత ఉంటుంది నా స్థాయి? ఇప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నాను, పరలోకం ఆగిపోతుంది నీ కొరకు. నువ్వు సైలెంట్గా ఉంటే పరలోకమే మౌనంగా ఉంటుంది. అరే, రోజులో ఒక వ్యక్తిని నీకు ఎందుకు పరిచయం చేస్తున్నాడు? ఆటోలో వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు చూసావా? నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరినో ఒకరిలో నీ ముందు ఎందుకు వాళ్ళని కలుపుతున్నాడు? నువ్వు నీ గురించి చెప్పడానికేనండి, దేవుడి గురించి 2 ముక్కలు తెలియజేయడానికేనండి. దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు, నిన్ను లేవనెత్తాలని చూస్తున్నాడు. ఇప్పుడు అపవాదిగాడు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు నా దీవించాలి? నువ్వు ఏదో ఒకటి దేవుని కోసం చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీ ఒళ్ళు పడిద్ది మొత్తం వచ్చి. ఆమెన్, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి మీకు చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ సెక్షన్లో నా పూర్తి సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తాను. మన జీవితంలో ఏదో ఒక బలహీనత దేవుని కార్యాన్ని ఆపు చేస్తుందన్న మాట వాస్తవం. ఏదో ఒక బలహీనత, ఏ విషయంలో ఉన్న బలహీనత? కొంతమంది రహస్య జీవితంలో బలహీనలు. అందరం అండి, కొంతమంది కాదులేండి, ఎంతమంది అయినా, చిన్నోళ్ళ పెద్దోళ్ళ, వాళ్ళు ఎవరైనా సరే రహస్య జీవితంలో మనం బలహీనులమే. రహస్య జీవితంలో అందరూ బలహీనులే. కానీ ఈ రహస్య జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు యాడైతే మనమే బలవంతులు బండే. ఆమేన్. ఆయన ఉంటే బలవంతులుగా నిలబడతాం. ఏమండి, మిమ్మల్ని అడిగి ఒక గొప్ప మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నడిపించాలి అనుకుంటే ఆ వ్యక్తిని ప్రార్థన వైపు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అతను ప్రార్థనలోకి తీసుకెళ్తాడు. నువ్వు ప్రార్థన చేయట్లయితే ఉన్నాడా, వెళ్ళిపోయాడా? నా మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఏమన్నా మేము గంటలు చేసామండి ఒకనొకప్పుడు.